పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం శ్రీ పరిహారం ప్రేక్షకులకు నమస్కారం. నరఘోష నరదృష్టి, ఇందులో ముఖ్యంగా నరఘోష వల్ల చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. ఇబ్బందులు, బాధలు, మరి సమస్యలు రావడం అనేవి పోతుంటాయి. ఈ నరఘోష ఎప్పుడు ప్రభావితంగా ఉంటుంది, ఎవరికి ప్రభావితంగా ఉంటుందంటే ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఈ దశలు నడుస్తున్న వారికి ఈ నరఘోష తోడైనట్లయితే అగ్నికి వాయువు తోడైనట్టే. అంటే విపరీతమైనటువంటి సమస్యలు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు పెడుతుంటాయి. ఆల్రెడీ వీళ్ళు శని, ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో ఇబ్బందులు పడుతూనే ఉంటారు. మరి దానికి నరఘోష కూడా తోడైనట్లయితే విపరీతంగా కావడం అనేవి జరుగుతాయి. నరఘోష అంటే మీ గురించి ఇతరులు ఆలోచించడం, మీరు ఎదుగుతున్న కొద్దీ మీ ఎదుగుదలను చూసి ఏడుస్తూ ఉండడం, ఇది జరుగుతూ ఉంటాయి. సర్వసాధారణంగా మీ తోటివారు, ఉద్యోగస్తులు, మీ తోటి వ్యాపారస్తులు, అక్కజెల్లెళ్ళు, అన్నతమ్ముళ్ళు, ఇంటి పక్కవారు, ఇంటి ముందు వారు ఇక మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక జెలసిగా మీ గురించి ఆలోచిస్తూ మీరు ఇలా పై స్థాయికి వెళ్ళిపోతున్నారని వాళ్ళు బాధపడుతూ మీరు ఎలా నాశనం కావాలి, మీరు ఎలా తగ్గిపోవాలి, మీరు ఎలా అన్నీ నష్టపోవాలి అని వారు క్రూరమైన దృష్టితో ఆలోచిస్తూ మీ పైన ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు. ఇక జ్యోతిష శాస్త్ర ప్రకారం రవి వీకుగా ఉండడం, అంటే రవి షద్బలాల్లో బలం లేకుండా ఉండడం, ఇక సాటర్న్ శని పాపై ఉండడం ద్వారా కూడా ఈ నరఘోష వల్ల అంతవరకు బాగా నడుస్తున్న వ్యాపారం ఒక మంచి స్థాయిలో మీరు ఉన్న అభివృద్ధి జరుగుతూ సడన్గా ఆగిపోవడం, మీకు వస్తున్నటువంటి ఆర్థికంగా అభివృద్ధి జరుగుతూ ఆడి వరకు రాగానే ఆగిపోవడం, మీరు ఇచ్చిన డబ్బులు తిరిగి రాకపోవడం, వ్యాపారం సడన్గా ఆగిపోవడం, ఇలాంటివన్నీ మీ జన్మజాతకంలో రవి వీక్గా ఉన్నప్పుడు, బలహీనంగా ఉన్న శని పాపై ఉన్నా కూడా ఈ నరఘోష వల్ల మీకు అనిపిస్తుంది ఇంతవరకు చాలా బాగా నడిచిన వ్యాపారం సడన్గా ఏమైంది, ఎందుకు ఇలా అయిపోయింది, నరఘోష నాకు నరదృష్టి ఎక్కువగా ఉంది అని మీరు అనుకుంటూ ఉంటారు. అయితే నరఘోష ఎవరికి ఎక్కువగా వాళ్ళ ఎఫెక్ట్ అవుతుందంటే మీ జన్మజాతకంలో సన్ బాగా వీక్గా ఉన్న, సాటర్న్ పాపై ఉన్నా కూడా వీరు త్వరగా బాధితులు అవుతూ ఉంటారు. అయితే నరఘోష కూడా మీ ఎదుగుదలను ఆపివేయడం జరుగుతుంది. ఇంకా ఈ ఏడుపు ఎక్కువగా ఉన్న దానికి ముఖ్యంగా మీ జన్మజాతకంలో శని పాపై, శని మహార్దశ నడుస్తున్న, ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నప్పుడు ఈ నరఘోషకు మీరు బలి అవుతారు. నరఘోషకు ఒక చిన్న పరిహారం ఎలా చేయాలంటే, సాధారణంగా ఉప్పు తీస్తూ ఉంటారు పెద్ద మనుషులు, మన ముత్తాతల నుంచి ఉప్పు తిప్పివేయడం దృష్టి దోషాలకు అది చాలా బాగా పనిచేస్తుంటుంది. అయితే ఇలా శని పాపై ఉన్న వారికి ఎక్కువగా ఎఫెక్ట్ కావడం జరుగుతుంది. కాబట్టి ఒక టబ్బులో కల్లుప్పు వేసి మీ మోకాళ్ళ వరకు ఒక 5 నిమిషాలు మీరు ఆ వేడి నీళ్ళల్లో, గోరువెచ్చని నీళ్ళల్లో ఉప్పు వేసి మీరు కాళ్ళు పెట్టి 5 నిమిషాలు ఉన్నట్లయితే ఈ పరిహారంతో మీకు ఈ నరఘోష అనేది తగ్గిపోవడం అంటూ జరుగుతుంది. ఎందుకంటే ఈ ఉప్పు గోరువెచ్చని నీళ్ళలో వేయడం ద్వారా మనలో ఉన్న షట్చక్రాలు, నాడులు ఉత్తేజపరిచి మన పైన ఉన్నటువంటి నెగిటివ్ ఎఫెక్ట్ తీసివేయడం జరుగుతుంది. ఈ పరిహారం మీరు తప్పకుండా చేయండి. ఇక తర్వాత నరఘోషకు మీరు ఏం చేయాలంటే, మీ జన్మజాతకంలో శని పాపై, శని మహార్దశలో ఉండి మీకు నరఘోష ఎఫెక్ట్ అయినట్లయితే ఒంటికి మొత్తం నల్ల నువ్వులు బాగా పెట్టి మర్దన చేసుకున్న తర్వాత
స్నానాలు చేయడం చాలా మంచిది. ఇది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీపై ఎక్కువగా ఏడుపు ఉంది అని అంటే నువ్వుల నూనెతో ఒంటికి పట్టించుకొని ఒక 10 నిమిషాల తర్వాత స్నానం చేయండి. ఈ నరఘోష నుంచి మీరు తప్పించుకోవచ్చు. ఇక ఈ నరఘోష మీపై ఏడుపు ఎక్కువగా ఉంది, మీరు ఎదుగుతున్న సడన్గా ఆగిపోవడం, మీ ఎదుగుదల ఆగిపోవడం జరుగుతుంటుంది. అది మీకు అర్థం కాదు. ఇంతవరకు మేము బాగా డబ్బులు ఉన్నాను, మంచి వ్యాపారము ఉద్యోగం ఉంది, సడన్గా ఆగిపోవడం కారణం ఏంటంటే ఈ ఏడుపు. మీ పక్క వాళ్ళు మిమ్మల్ని చూసి మీ ఎదుగుదలను చూసి ఏడుపు ఎప్పుడైతే మొదలవుతుందో మీ ఎదుగుదల ఆగిపోవడం, అనారోగ్య సమస్యలు, ఆర్థికపరమైనటువంటి చిక్కులన్నిటివి వస్తుంటాయి. దీనికి వాస్తుపరంగా కూడా మీరు కొంచెం ఈ వాస్తుపరమైనటువంటి పరిహారం కూడా చేసినట్లయితే ఈ ఏడుపు నుంచి మీరు మీ నరఘోష నుంచి కూడా మీరు తప్పించుకోవచ్చు. మీ ఇంట్లో తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ అయితే సౌత్ అంటే దక్షిణం కరెక్ట్ మీరు కంపాక్స్ పెట్టుకొని సౌత్ను కరెక్ట్గా మీరు గుర్తించి అక్కడ ఆంజనేయ స్వామి ఫోటో చిత్రపటం పెట్టండి. అంటే సౌత్ కరెక్ట్ ఉండాలి, కంపాస్ పెట్టి మీరు చూడండి, డిగ్రీస్ కరెక్ట్ ఉండాలి. మరి కొంచెం పక్కకు వెళ్ళినా కూడా నైరుతి అవుతుంది, దక్షిణ నైరుతికి పెట్టకూడదు. సెంటర్లో సౌత్లో మాత్రమే ఆంజనేయ స్వామి ఫోటో పెట్టినట్లయితే మీకు కాన్ఫిడెంటు, శక్తి, ఈ ఎదుగుదల చూస్తూ ఏడుస్తున్న వారు నుంచి మీరు తప్పించుకోవచ్చు. మీరు ఏం చేసినా కూడా తప్పకుండా విజయం కలుగుతుంది. ఎందుకంటే సౌత్ను మీరు గుర్తించాలి, కరెక్ట్ సౌత్లో పెట్టాలి. మరి కొంచెం అటు జరిగినా కూడా మీలో ఒక చిన్న వైరాగ్యం అనిపిస్తుంది. ఆంజనేయ స్వామి ఫోటో పెడితే ఈ పరిహారం పోతుందా అనే ఆలోచనలు కూడా వస్తాయి. కాబట్టి మీరు కంపాక్స్ పెట్టి ఆ సౌత్ను కరెక్ట్ గుర్తించి సౌత్లో ఒక 2 డిగ్రీస్ యువతలకైనా సరే కానీ సౌత్లో ఆంజనేయ స్వామి చిత్రపటం పెట్టండి. మీకు అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఈ నరఘోష ఈ చిత్రపటం పెట్టడం ద్వారా కూడా మీరు తప్పించుకోవచ్చు. మీ ఎదుగుదల, అభివృద్ధి చాలా బాగా ఉంటుంది. ఏడుపు ఎంతమంది ఏడ్చినా కూడా మీరు ఎలాంటి దోషం అనేది కలగదు. నరఘోష, నరదృష్టి మీరు బాధితులు అవుతున్నారు, బాగా బాధలు అనుభవిస్తున్నారంటే మీ జన్మజాతక పరిశీలన చేసుకోవాలి. జన్మజాతకంలో రవి బలంగా లేకపోయినా, శని మీకు పాపైనా, మీకు అష్టమ శని, అర్ధాష్టమ శని ఏమైనా నడుస్తుందా, ఏలినాటి శని ఏమైనా ఉందా అనేది మీరు పరిశీలించాలి. పరిశీలించిన తర్వాత ఈ నరఘోషకు తగిన రెమెడీసు, పరిహారాలు చేసుకోవాలి. శనికి కూడా మీరు చేసుకున్నట్లయితే శని మహార్దశలో కూడా బాధింపు ఎక్కువగా ఉంటుందండి. అందులో ఈ ఏడుపు, ఈ నరఘోష ఉన్నట్లయితే తీవ్ర స్థాయిలో ఉండడం జరుగుతుంది. కాబట్టి మీ జన్మజాతక పరిశీలన చేసినప్పుడు మీ జన్మజాతకంలో రవి ఎలా ఉన్నాడు, ఏ నక్షత్రం పై ఉన్నాడు, రవికి ఎంత బలం ఉంది, ఎన్ని డిగ్రీస్లో ఉన్నాడు అనేది జన్మజాతక పరిశీలన చేసుకొని ఈ నరఘోషకు పరిహారాలు పాటిస్తే మీకు ఎలాంటి ఎవరు మీపై ఏడ్చినా, దృష్టి పెట్టినా కూడా మీకేం కాదు. సర్వేజన సుఖినో భవంతు.